వేకన్ న్యూస్, నేను మీ పవన్ కృష్ణమూర్తి. అక్రమాల కోటలు బద్దలవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతల గగ్గోలు మాత్రం ఎక్కడా ఆగడం లేదు. ఏంటి అనుకుంటున్నారా? అధికారం ఉంది కదా అని చెప్పి మా ఇష్టం వచ్చినట్టు కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్ని, పోరంబోకులు కాదు, నిరుపయోగంగా అసలు అక్కడ ఇక అభివృద్ధి అనేది జరగదు అన్నటువంటి భూములు కూడా కాదు, కనీసం 50 కోట్లు 100 కోట్లు మార్కెట్ రేట్ పలికేటువంటి భూముల్లో అప్పనంగా మా కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి కార్యాలయాలు కట్టుకుంటాం. సారీ కార్యాలయాలు కాదు, ప్యాలెస్లు, రాజభవనాలు మేము కట్టుకుంటాం, మేము పెత్తందారులోని చెప్పకనే చెప్తామని వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలకి ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోంది. అవినీతి పరంగా, అన్యాయంగా, అక్రమంగా, అడ్డగోలుగా వీళ్ళు ఆక్రమించినటువంటి, అందులో కనీసం అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినటువంటి వీళ్ళ కార్యాలయాల్ని కోర్టు వారు చట్టపరంగా చర్యలు తీసుకోండి, చట్టాన్ని మీరొద్దు అని చెప్తే చట్టపరంగానే కూల్చివేతలు అవి చేస్తూ ఉంటే వీళ్ళకి ఎక్కడ లేని నొప్పి వచ్చేస్తోంది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. నిన్న చూసాం, విశాఖపట్నంలో ఎండాడలో 2 ఎకరాల ప్రభుత్వ భూమి 175/4 సర్వే నెంబర్లో అనుమతులు అసలు లేకుండానే ప్యాలెస్లు కట్టేసి ప్రభుత్వం మారింది అన్న తర్వాత వీళ్ళు అనుమతులకి అప్లై చేయడం. ఇప్పుడు దానికి కూడా నోటీసులు ఇస్తే మంత్రి గుడివాడ అమర్నాథ్ నిర్లజ్జగా, నిస్సిగ్గుగా నోటీసుల్ని తీసేయడం. పైగా అక్కడికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీసులకి కేటాయించుకోలేదా, ఇది చేయలేదా అని మళ్ళీ మాట్లాడుతూ ఉండడం. అఫ్ కోర్స్ దీని మీద నా అభిప్రాయాన్ని నేను ఎప్పుడో చెప్పాను చాలా క్లియర్ గా. బట్ అవినీతితో, అక్రమంతో వీళ్ళు కట్టినటువంటి వీటిని కూలిస్తే తప్పేంటి? నాడు ప్రజావేదిక ప్రజల సొమ్ముతో ప్రజల కోసం కట్టినటువంటి ప్రజావేదికని కూల్చేసి, అక్రమ కట్టడం అని చెప్పి కూల్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కారు మరి ఈ రోజు కనీసం అనుమతులు లేకుండా ఇంకా మాట్లాడితే కబ్జా చేసి తాడేపల్లిలో బోట్ క్లబ్ కి సంబంధించినటువంటి 2 ఎకరాల్లో, మత్స్యకారులకి సంబంధించిన 8 ఎకరాలలో అక్రమంగా 2 ఎకరాలని కబ్జా చేసి అనుమతులు దొడ్డిదారిని ఇచ్చేసి, అక్కడ అనుమతులు కూడా లేకుండా, సిఆర్డిఏ వాళ్ళ అనుమతులు పూర్తిగా లేకుండా, అంటే వీళ్ళు అనుమతులు ఇచ్చే ఉంటారు ఎలాగా, అక్రమంగా అనుమతులు, సక్రమంగా కాదు, దాని మీద వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. మాకు సంబంధించినటువంటి స్థలంలో మీకు కార్యాలయం ఏంటనేది అని నాకు తెలియగడుగుతాను. వైఎస్ఆర్సీపీకి కేంద్ర కార్యాలయం అనేది లేదా? తాడేపల్లి కొంపలో ఒక పక్కన కొంప కట్టుకున్నాడు, ఇంకో పక్కన ఇది కార్యాలయం కట్టాడు. ఇది కాకుండా వేరే చోట ఇంకొక కార్యాలయం అనేది లీజుకు తీసుకున్నారో లేదంటే అది కబ్జా చేశారో తెలియదు, అది కార్యాలయం అన్నారు. అక్కడ నుంచి ఇప్పుడు తాడేపల్లి కొంపకి మారుతోంది అన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా సెంట్రల్ కార్యాలయం కట్టడానికి అనేది తీసుకుని ఈ బోట్ క్లబ్ స్థలాన్నో లేదంటే ప్రభుత్వ స్థలాన్నో, అదేదో ప్రైవేట్ స్థలం కొనుక్కోవచ్చుగా. అనుమతులు లేకుండా కూల్చివేస్తున్నారు. మాకు కోర్టు ఆర్డర్లు ఉన్నాయి. ఏమిచ్చింది కోర్టు ఆర్డర్? చట్టపరంగానే చర్యలు తీసుకోండి తప్పితే దూకుడు వద్దు అని. మరి వీళ్ళు చేసింది ఏంటి? విశాఖపట్నంలో ఎండాడలో కూడా అంతే, అనుమతులు కనీసం అప్లై చేయకుండా ప్యాలెస్ కట్టేశారు. దీని మీద అంబటి రాంబాబు కూడా, ఇంకా కొడాలి నాని రాలేదు, గుడివాడ గుడ్డు మంత్రి అమర్నాథ్, వీళ్ళందరూ వచ్చేసి ఆఖరికి ఎమ్మెల్సీ గారు కూడా వచ్చేసి అక్రమంగా చేసేస్తున్నారు, విధ్వంసకర పాలన, విధ్వంసకారుడి చేతులు ఇదైపోతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ఒకటి. సిగ్గనేది ఉందా వీళ్ళకి అసలు సిగ్గనేది ఉందా? ఏమైపోయింది? నారా లోకేష్ రెడ్ బుక్ ఏమైపోయింది? చంద్రబాబు నాయుడు గారు ఏది మీ పంధ ఏమైపోయింది? అసెంబ్లీలో గౌరవించండి అని చెప్పి అన్నారు. గౌరవించడం తప్పులేదు, కానీ ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతూ అక్రమాలు చేశారన్న వాటి మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ప్రజల సొమ్ముని ధారాదత్తం చేసుకున్నారు వాళ్ళు, తీసుకోవాలి వెనక్కి. మరి ఇవన్నీ ఏమవుతున్నాయి? వెనకాల చూస్తున్నారుగా విజువల్స్ అన్ని కూడా ఎలాంటివి కట్టారో. అక్కడ కూల్చివేతలు జరుగుతుంటే వీళ్ళ ఆర్తనాదాలు, ఇంకా విధ్వంసకర పాలన, కోర్టు ఉత్తర్వులు కూడా లెక్క చేయకుండా ఇది అని కోర్టుల్ని అపహాస్యం చేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీది, నీచ చరిత్ర. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వల్లించడం అంటే ఏమనుకోవాలి? పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ వేస్తాడు దీనికి సంబంధించి, విధ్వంసకారుడి చేతిలో ప్రజాస్వామ్యం అంతా కూడా ఇదైపోతోంది అని చెప్పి. మరి వీళ్ళు ఏమనాలి? అనకాపల్లిలో విశాఖపట్నం ఋషికొండ ప్యాలెస్ ని మించిన ప్యాలెస్లు కట్టారు అక్కడ వైఎస్ఆర్సీపీ కార్యాలయం పేరుతో, వైసీపీ ప్యాలెస్. వీళ్ళది పెత్తందారులు ప్యాలెస్ పార్టీ, ఇది పెత్తందారులు, వీళ్ళు ప్యాలెస్ల పార్టీ, ఇది ప్యాలెస్లే కావాలి వీళ్ళకి, ప్రజలు అవసరం లేదు. ప్రజలు ఎలా పోతే మాకెందుకు, ఎలా చస్తే మాకెందుకు? ప్రజల సొమ్ముని అప్పనంగా బొక్కామా లేదా అని చెప్పి
వీళ్ళు చేసినటువంటి తప్ప ఇంకొకటి కానే కాదు. మరి ఏమనాలి వీళ్ళని? సో పైగా జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపులకు చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారు. నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తిగా వచ్చిన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతోటి కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలని బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతోందని హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, కక్ష సాధింపులకు, చర్యలకు వైఎస్ఆర్సీపీ పార్టీ తలొగ్గేది లేదు, వెన్ను చూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నారు. ప్రజలందరినీ జగన్మోహన్ రెడ్డి అంటుకొని చెప్పు తీసుకు కొట్టాలని నేను పిలుపునిస్తున్నాను ఒక జర్నలిస్ట్ గా. దేశంలో ప్రజాస్వామ్యవాదులందరూ ఇలాంటి దొంగలకి మద్దతుగా రావాలా? అక్కడ ప్రజల కొంపలేని కూలగొట్టలేదే. అయ్యో, ఇక్కడ నేను ప్యాలెస్ కట్టుకున్నాను, తాడేపల్లి కొంప కట్టుకున్నా, పక్కనే నాకు సంబంధించిన వాళ్ళు వెళ్ళాలి ఇవన్నీ కట్టించుకున్నారు. సో అక్కడ మరి ఈ పేదవాళ్ళు ఇలా ఉంటే ఏంటి అని చెప్పి అక్కడ ఆ వివేకానంద నగరం ఏమి ఉన్నాయి కదా, ఆ నగరాలన్నింటినీ కూడా ఖాళీ చేయించారు కదా, పూర్తి స్థాయిలో కూలగొట్టేశారు కదా. బయట పెట్టాలి అవన్నీ, చూపించాలి అవన్నీ. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనతో ఉన్నావు కాబట్టి 11 కూర్చోబెట్టారు ఆ ప్రజలు నిన్ను. విధ్వంసకర పాలన నీది. ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ముతో ప్రజావేదిక కడితే దాన్ని కూల్చినటువంటి మహానుభావుడు నువ్వు. పోనీ కూల్చేమన్నా చేసావా? లేదు. ఆ శిథిలాల్ని ఇప్పటి వరకు అలాగే ఉంచేసావు. దీన్ని కక్షపూరిత పాలన అనరా? మరి ఏమంటారు దీన్ని? సో ఇక్కడ చెప్పాల్సినటువంటి పాయింట్ ఇంకోటి ఉంది. ఏంటంటే నాడు నేడు అనేది కూడా ఇందులో మనం చూసుకోవాలి. నాడు నేడు అనేటువంటిది కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం, ఏం చేస్తోంది అనేది మనం చూస్తే ఈ కూల్చివేత. అప్పుడు ప్రజాప్రభుత్వం అని చెప్పి వీళ్ళు ప్రజలకి సంబంధించినటువంటి ప్రజావేదికను కూల్చేశారు. ఈరోజు ప్రభుత్వ స్థలంలో వీళ్ళు అక్రమంగా కట్టుకుంటున్నటువంటి తాడేపల్లి వీళ్ళకి ఇంకొక ప్యాలెస్ కార్యాలయం పేరుతో వీళ్ళు ఇంకొక ప్యాలెస్ కి ఇది చేస్తే దాన్ని కూల్చివేశారు. వైకాపా పార్టీ ఆఫీస్ ని. ఈ రెండు ఒకటి కాదు. పిపిఎన్ ప్రసాద్ గారు అన్నట్టు ఈ రెండు ఒకటి కాదు. అది జగన్మోహన్ రెడ్డి స్వీయ నిర్ణయం. ఇది ఇప్పుడున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి మనిషి ఆళ్ల రామకృష్ణారెడ్డి లేఖ యొక్క ప్రోద్బలం. అక్రమ కట్టడాలు అని చెప్పని అన్నారు కదా, అనుమతులు లేకుండా అని చెప్పి కోర్టుకెళ్ళి స్టేలు తెచ్చుకోవాలా. మీరు చట్ట పరిధిలో ఏమైనా చేయండి అని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. చట్ట పరిధిలో, సిఆర్డిఏ పరిధిలో ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతోంది. గగ్గోలు పెట్టడం దేనికి? అవినీతి సొమ్ముతోటేగా కట్టింది. అదేమి సొంతంగా చెమటోడ్చి సంపాదించిన సొమ్ముతో కట్టింది కాదు కదా. అవినీతి సొమ్మేగా జగన్మోహన్ రెడ్డి తోటి వాళ్ళ పార్టీది కూడా ఇది. సో ఇక్కడ ప్రజావేదిక కూల్చివేత ముందు జగన్ చెప్పిన మాట, అక్రమంగా కట్టిన భవనంలో ఉంటూ ప్రజలకు సంబంధించిన పరిపాలనా నిర్ణయాలు తీసుకోవడం మీద అంతరాత్మను ప్రశ్నించుకోవాలి అని. మరి ప్రభుత్వం మత్స్యకారులకు సంబంధించినటువంటి బోటియార్డ్ స్థలంలో మీ దిక్కుమాలిన పార్టీ కార్యాలయాన్ని నిర్మాణం చేపట్టే ముందు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కానీ ఆ నిర్మాణం చేసినటువంటి కాడ అంతరాత్మని ప్రశ్నించుకోలేదా? అంతరాత్మ ఎక్కడికి వెళ్ళిందా? ఆత్మలతో మాట్లాడడానికి వెళ్ళిందా? నాన్న ఆత్మతోట, బాబాయ్ ఆత్మతోట, లేదంటే మామగారు ఆత్మతోట? లేదు, మీ అక్రమాల వల్ల చచ్చిపోయిన ప్రజల ఆత్మలతో మాట్లాడడానికి వెళ్ళిందా? సో ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వానికి అంటే కూటమి ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, మీరు అక్రమం అని కూల్చివేసిన దాన్ని సమూలంగా పునాదులతో సైతం పెకలించి అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయం లేదంటే బోట్ క్లబ్ ఏదైతే ఉందో, బోట్ యార్డ్ ఏదైతే ఉందో వాళ్ళకి సంక్షేమ భవనము పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలి ప్రభుత్వం. అంతే తప్ప శిథిలాల్ని అక్కడ దయచేసి వదలొద్దు. మళ్ళీ మీరు కూడా ఒక శిథిల ప్రభుత్వానికి నాంది పలకొద్దు. నాడు అక్రమ కట్టడం అని ప్రజావేదికని కూల్చేసి అంతరాత్మని ప్రశ్నించుకోకుండా సొంత నిర్ణయం తీసుకొని ప్రజల సొమ్ముని నాశనం చేసినటువంటి ఒక నియంత ఒక ఆర్థిక ఉగ్రవాది నిర్ణయాల్లాగా మీలాంటి నిర్ణయాలు ఉండకూడదు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి ఓడిపోయిన ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ ఏమన్నాడో ఈ వీడియోలో ఒకసారి చూడండి. అక్రమంగా కట్టిన కట్టుబడి
దాన్ని కూల్చివేస్తున్నాం అంతే తప్ప ఇది ఆయన సొత్తు అన్నట్టుగా గవర్నమెంట్ డబ్బులతో కట్టిన బిల్డింగ్, ఇల్లీగల్ గా కట్టిన బిల్డింగ్ కూల్చివేస్తున్నాం, ఖచ్చితంగా కూల్చివేస్తాం. చూశారుగా, ప్రభుత్వ స్థలాల్లో ప్రజల సొమ్ముతో నిర్మించినవి కూల్చివేయడంలో తప్పు లేదు ప్రజావేదికను ఉద్దేశించి. మరి అదే ప్రభుత్వ స్థలాల్లో పెత్తందారులు మీ సొమ్ముతో మీ కులాసాల కోసం, మీ విలాసాల కోసం, మీ పార్టీ దిక్కుమాలిన అబద్ధ ప్రచారాల కోసం నిర్మించుకునే కార్యాలయాలు అవసరం లేదు, అనుమతులు లేకుండా నిర్మించినవి, లెజిటిమేట్ గా లీగల్ గా వెళ్ళినటువంటివి పర్వాలేదు. అంతేగాని అక్రమంగా దొడ్డిదారులు అన్ని తీసేసుకొని అనుమతులు లేకుండా కట్టేసుకొని ఇప్పుడు కూల్చేస్తున్నారు ఇది అని గగ్గోలు పెడితే అక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి. ప్రజల చేతిలో మీకు చెప్పు దెబ్బలు పడతాయి. అది అంబటి రాంబాబు అయినా, గుడివాడ అమర్నాథ్ అయినా, అనిల్ కుమార్ అయినా, ఇంకెవరైనా సరే. సో ప్రభుత్వం చాలా కఠినంగా దీని మీద వ్యవహరించని పక్షంలో ప్రభుత్వం మీద నేనే కోర్టుకు వెళ్తా, ప్రభుత్వం అక్రమాలను ప్రోత్సహిస్తోంది అంటూ. ప్రజల్లో మిమ్మల్ని ఎండగట్టడమే నా పని. సక్రమమైన ఉన్నాయా తప్పులేదు, అక్రమమైన ఉన్నాయా కూల్చేయండి. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం వాళ్ళకు కూడా చెప్తున్నా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళకు కూడా చెప్తున్నా, మీకు కార్యాలయాలు కట్టుకోవాలి అంటే ప్రభుత్వ సొమ్ముతో కాదు, లేదు ప్రభుత్వ స్థలాల్లో కాదు, మీరు ప్రైవేటు స్థలాలు కొనుక్కొని మీ సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని కట్టుకోండి. ప్రజల సొమ్ము, ప్రజల యొక్క సొత్తు మీద చెయ్యి వేశారా మీకు కూడా సన్మానాలు తప్పవు. ఎందుకంటే ప్రజల సొమ్ము అంటే ఏదో ఇంకా మాదే అన్నట్టుగా రాజకీయ నాయకులు వ్యవహరించడం పరిపాటైపోయిన నేపథ్యంలో ఈ మాట అనాల్సి వస్తుంది. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళ గగ్గోలుకి ఎవ్వరూ సమాధానం చెప్పక్కర్లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రేపో మాపో విశాఖపట్నంలో మన జీవీఎంసీ వాళ్ళు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు, అనుమతులు లేకుండా కట్టేసుకున్నారు వాళ్ళు. సో వాళ్ళు చేసింది వాళ్ళకే వెళ్తుంది తప్పితే ఇందులో కొత్తగా ఏం లేదు. అక్రమ కట్టడాలు అన్నీ కూడా కూలతాయి. అక్రమంగా ఉన్నటువంటివి ఏదైనా సరే, అది తాడేపల్లి కొంప అయినా సరే కూలాల్సిందే. అయ్యో అంత ఆస్తుందే, ప్రభుత్వం వాడుకోవచ్చు కదా ఇది అంటే, అది నిర్ణయం తీసుకోవాల్సింది కేబినెట్ ప్రజల ఆమోదంతో, ప్రజలకు ఉపయోగపడే విధంగా. అంతే తప్ప అక్రమ నిర్మాణాలు అనేవి ఉండడానికి వీల్లేదు. సమూల ప్రక్షాళన జరగాల్సిందే. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.